Hi, this is Vangal Vanith Reddy. Today I am going to share some of the best tips for thinking positively. 25 best tips. Because of that, actually, positive energy gives you the boostful to life. If you live, the earth is revolves around the sun with the positive energy. Man is living on this earth with positive energy. Without positive energy, nothing happens. Because of that, positive energy depends upon your practice. You should practice positively, you can get anything. Think positively, how to think. Here is the 25 best tips to think positively because every person must think positively. If you think negatively, life will be damaged. There is no life. That is also reverse life. Think positively. Positiveness means God. That is, think positively means you have to think like godly. How think gods? How think God? Like that you have to think. That is called positive. If you are poor, if you are facing the positive, if you are facing the poverty, strong extreme poverty, but if you have the positive thinking, you will be richfulness. Okay, what are the tips? Now we are going to learn. First of all, how to think positively. Start your day with one positive thought. If you want to be positive, you should start your day. Start your day with a positive thinking, positive quotation. Because of that, morning thoughts shape your whole day. Morning thoughts shape your whole day. Next, second one, practice gratitude daily. Gratitude is one of the best thing in our human life. If you execute the gratitude in your life, everyone appreciate you. If you want appreciation, you should execute the gratitude. Because of the think of the three things you are thankful for. What are the three things? చాలా మంది ఈరోజు బ్రతుకు లేదు, కానీ ఈరోజు నీకు ఇచ్చినందుకు యూ హ్యావ్ టు గ్రాటిట్యూడ్, యూ హ్యావ్ టు గివ్ ద థ్యాంక్స్ టు ద గాడ్. దేవుడు నీకు ఈరోజు ఇచ్చాడు కాబట్టి యూ హ్యావ్ టు గివ్ ద థ్యాంక్స్ టు గాడ్. నెక్స్ట్ అనదర్ త్రీ థింగ్స్. ఈరోజు నువ్వు ఆరోగ్యంగా ఉన్నందుకు దేవునికి నువ్వు థ్యాంక్స్ చెప్పాలా. థర్డ్ వన్, సొసైటీలో తిరుగుతున్నందుకు దేవునికి థ్యాంక్స్ చెప్పాలా. నెక్స్ట్, రిప్లేస్ నెగటివ్ థాట్స్ ఇన్స్టాంట్లీ. నెగిటివ్ థాట్స్ మీకు వచ్చిన వెంటనే పాజిటివ్గా మార్చుకునే అలవాటు నీకు ఉండాలి. పాజిటివ్గా మార్చుకునే అలవాటు ఇమీడియట్లీ చేంజ్ ఐ కాంట్ ఇంటూ ఐ విల్ ట్రై. నేను చేయలేను అనే పదాన్ని నేను ట్రై చేస్తాననే పదానికి నువ్వు మార్చుకోవాలి. నెక్స్ట్, యూజ్ పాజిటివ్ ఎఫర్మేషన్స్. పాజిటివ్ ఎఫర్మేషన్స్ యూ హ్యావ్ టు థింక్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు కీప్ దెమ్ ఇన్ యువర్ మైండ్. ఐ ఆమ్ ఇంప్రూవింగ్, ఐ కెన్ హ్యాండిల్ థింగ్స్. నేను ఆ పని చేయగలను, నేను ఆ పనిని హ్యాండిల్ చేయగలను అనుకోవాలి, కానీ నేను ఆ పని చేయలేను, నాకు మ్యాథ్స్ రావు, నేను పాస్ కాలేను, నేను 595 మార్కులు తెచ్చుకోలేను, నా జీవితం ఇంతే, నా బ్రతుకు ఇంతే అని అనుకుంటే ఆ విధంగా ఉంటుంది. వాట్ యు ఆర్ టాకింగ్ ఇట్ షుడ్ బి డన్ బై ద, వాట్ యు ఆర్ థింకింగ్ ఇట్ షుడ్ బి గ్రాంటెడ్ బై ద నేచర్. ఐ ఆమ్ ఇంప్రూవింగ్,
I can handle things. Always use the positive affirmations. Next one, surround yourself with positive people. You should surround yourself. నెగిటివ్ పీపుల్ ఆల్వేస్ థింక్ నెగిటివ్. అంటారు నేను చూస్తేనే చేస్తానంటారు. కానీ మనం నథింగ్ నుంచి పుట్టాం. తల్లి గర్భము నుంచి ఏమీ లేని స్థితి నుంచి పుట్టాం. కాబట్టి నేను చూస్తేనే చేస్తాను, నేను వింటేనే చేస్తాను. దీస్ ఆర్ వెరీ లిటిల్ పాజిటివ్ పీపుల్. పాజిటివిటీ ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ అది కొంతమందికి 10%, కొంతమందికి 20%, కొంతమంది 80% ఉంటుంది, కొంతమంది 100% ఉంటుంది. సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ పాజిటివ్ పీపుల్. గుడ్ కంపెనీ విల్ గివ్ యూ ద గుడ్ థాట్స్. మంచి ప్రజలు మంచి ఆలోచనలు ఇస్తారు, చెడిపోయిన ప్రజలు చెడు ఆలోచనలు ఇస్తారు. వయసులో ఉంటుండగా పర్వాలేదు, చెడు కార్యాలు చేసేస్తావు, కానీ దాని ప్రభావము ఆఫ్టర్ 40, ఆఫ్టర్ 50 అనుభవిస్తాం. కాబట్టి నీ సొంత చేతులతో నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. నీ సొంత చేతులతో మంచివారితో స్నేహం చేస్తే మంచితనం వస్తుంది, చెడ్డవారితో స్నేహం చేస్తే చెడిపోతాం. అది సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ పాజిటివ్ పీపుల్. రెడ్యూస్ నెగిటివ్ న్యూస్. సోషల్ మీడియా నెగిటివ్ న్యూస్ నుంచి, నెగిటివ్ సోషల్ మీడియా నుంచి నువ్వు రెడ్యూస్ అవ్వాలి. ప్రొటెక్ట్ యువర్ మైండ్. నీ మైండ్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఏ విధంగా? పాజిటివ్ థాట్స్ ద్వారా యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ యువర్ మైండ్. ఫోకస్ ఆన్ సొల్యూషన్స్, నాట్ ప్రాబ్లమ్స్. ఎప్పుడు కూడా ప్రాబ్లమ్స్ మీద నువ్వు ఫోకస్ పెట్టకూడదు. యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ సొల్యూషన్స్. ఈ సొల్యూషన్స్ మీద నువ్వు ఫోకస్ పెట్టాలి, ప్రాబ్లమ్స్ కదా. వాట్ కెన్ ఐ డూ రైట్ నౌ? ఆస్క్ యువర్స్. నేను ఇప్పుడు ఏం చేయాలి, ప్రస్తుతం నేనేం చేయాలి? పాజిటివ్ పీపుల్ ఆర్ ఆల్వేస్ ఇన్ బిజీ వర్క్స్. పాజిటివ్ పీపుల్ ఎప్పుడు బిజీగా ఉంటారు. దే నెవర్ కంప్లీట్ ఇన్ ఐడియల్ స్టేజ్. ఐడియల్ స్టేజ్లో ఎప్పుడూ ఉండరు వాళ్ళు, అంటే సోమరితనములో. దే ఆర్ ఆల్వేస్ వర్కింగ్, పని చేస్తూనే ఉంటారు. ఇప్పుడు నేనేం పని చేయాలి? సొల్యూషన్ కావాలి. సొల్యూషన్ అంటే ఏమిటి? కూర్చుంటే రాదు, అది పని చేస్తే వస్తుంది. పని చేయడం అంటే, ఒకరి దగ్గర పని చేయడం అంటే వాళ్ళకి నువ్వు నీ అహంకారాన్ని, నీకున్నటువంటి ఆత్మాభిమానాన్ని నమ్ముకోవడమే. ఒకరి దగ్గర పని చేయడం అంటే అర్థం ఏంటి? వాళ్ళు చెప్పినట్లు చేయడమే పని. వాళ్ళు చెప్పినట్లు చేయకపోతే కోపాలు వస్తాయి. కాబట్టి ఫోకస్ ఆన్ సొల్యూషన్స్, నాట్ ప్రాబ్లమ్స్. ప్రాబ్లమ్స్ మీద ఎప్పుడు కూడా ఉండకూడదు. ఫోకస్ ఆల్వేస్ ఆన్ సొల్యూషన్స్. సెలబ్రేట్ స్మాల్ సక్సెసెస్. ఈరోజు 80లోని నీకు ఒక 15కి ఒక 12 మార్క్స్ వచ్చాయి. యూ హ్యావ్ టు సెలబ్రేట్ యువర్ సెల్ఫ్. యూ హ్యావ్ టు అప్రిషియేట్ యువర్ సెల్ఫ్. ఆ విధంగా ఉండాలి. ఈరోజు నేను ఎవరి మీద కోప్పడలేదు. సెలబ్రేట్. కోపడ్డావా, నరాల్లోని రక్తనాళాల్లోని రక్తాన్ని ఎక్కువ చొప్పించుకున్నావు అని అర్థం. బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. కాబట్టి కోపడకూడదు. సాధ్యమైనంత శాంతియుతంగా, పీస్ఫుల్ మైండ్తో. చూడండి, మన మహాత్మా గాంధీ గారు అహింస అనే ఆయుధంతో సాధించారు. హింస కాదు, అహింస అనే ఆయుధంతో సాధించారు. కాబట్టి సెలబ్రేట్ స్మాల్ సక్సెస్. స్మాల్ విన్స్ క్రియేట్ కాన్ఫిడెన్స్. చిన్న సక్సెస్, చిన్న విజయాలు మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి, మనలో ఆత్మగౌరవాన్ని పెంచుతాయి. స్మాల్ విన్స్ క్రియేట్ కాన్ఫిడెన్స్. రైట్ యువర్ థాట్స్. జర్నలింగ్ క్లియర్స్ యువర్ మైండ్. రైట్ యువర్ థాట్స్. నీ ఆలోచనలు రాసుకో. నీ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి? నీ ఆలోచనని నాశనం చేసేటట్లున్నాయా? నీ యొక్క ఫ్రెండ్స్ని నాశనం చేసేటట్లున్నారా చూసుకోవాలి. పురాతన కాలం నుంచి కౌరవులు ఉన్నారు,
ఇటు పాండవులు ఉన్నారు. పాండవులు అంటే తెల్లవారు, అంటే మంచివారు. కౌరవులు అంటే చెడ్డవారు. ఇప్పుడు కూడా ఉన్నారు వాళ్ళు మారరు. వాళ్ళు ఎంత చెప్పినా మారరు. వాళ్ళు కౌరవతనంతోనే ఇక్కడ ఆత్మను, శరీరాన్ని వదిలేసి ఆత్మ వెళ్ళిపోతారు, అంటే చనిపోతారు. వాళ్ళు ఎప్పుడు కూడా మంచిని స్వీకరించరు, చెడుని స్వీకరిస్తారు. శరీరాన్ని దాన్ని ఏ విధంగా సుఖపెట్టుకుందామని ఆలోచిస్తారు. కానీ ఆత్మజ్ఞానం అనేది వాళ్ళకి అనవసరం. కాబట్టి నీ యొక్క థాట్స్లో పాండవతనం ఉందా, కౌరవతనం ఉందా, చెడుతనం ఉందా, మంచితనం ఉందా ఆలోచించుకో. కాబట్టి జర్నలింగ్ క్లియర్స్ యువర్ మైండ్. నెక్స్ట్, స్మైల్ మోర్ ఈవెన్ ఇంటెన్షనల్లీ. స్మైలింగ్ సెండ్స్ పాజిటివ్ సిగ్నల్స్ టు యువర్ బ్రెయిన్. ఎక్కువగా నవ్వాలి. గెలుపులోనూ నవ్వాలి, అవమానంలోనూ నవ్వాలి, బాధల్లోనూ నవ్వాలి. కాబట్టి స్మైలింగ్ సెండ్స్ పాజిటివ్ సిగ్నల్స్ టు యువర్ బ్రెయిన్స్. నీ యొక్క ఆలోచనలకు, నీ బ్రెయిన్కి బూస్టప్ స్మైలింగ్ అనమాట. స్టే ఫిజికల్లీ యాక్టివ్. ఎప్పుడు కూడా ఎక్సర్సైజ్, ఎప్పుడైనా వర్కౌట్స్ చేస్తూ ఉండాలి. వాకింగ్, స్ట్రెచ్చింగ్ ఆర్ ఎక్సర్సైజ్ బూస్ట్స్ మైండ్, బూస్ట్స్ మూడ్ ఆల్సో. ఎప్పుడు కూడా ఫిజికల్గా స్టేగా యాక్టివ్గా ఉండాలి. మెడిటేషన్ చేస్తుండాలి. నీ యొక్క ఆత్మీయ గ్రంథాలు, క్రిస్టియన్స్ అయితే బైబిల్, హిందూస్ అయితే భగవద్గీత, ఖురాన్ చదువుతూ ఉండాలి. ముస్లిమ్స్ అయితే ఒకరినొకరు నిందించుకోకూడదు. అందరిలో ఉన్నదే, అన్ని మతాల్లో ఉన్నది ఒకటే సారం, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు. కాబట్టి ఆ విధంగా ఉండాలి. ఫిజికల్గా యాక్టివ్గా ఉండాలి. ఏ పని చేయడానికి నీ శరీరం సంసిద్ధంగా ఉండాలి. ఈ ప్రపంచంలో అత్యున్నతమైన ఆయుధం నీ శరీరమే. నీ శరీరమును తోటి ఏదైనా చేయడం నువ్వు సన్నద్ధుడివై ఉండాలి. ఈట్ హెల్దీ ఫుడ్. గుడ్ ఫుడ్ విల్ గివ్ యూ ద గుడ్ ఎనర్జీ. గుడ్ ఎనర్జీ విల్ గివ్ యూ ద గుడ్ థాట్స్. సాధ్యమైనంత వరకు వెజిటేరియన్ ఫుడ్ తినడానికి ఆసక్తి చూపాలి. దానివల్ల గుడ్ ఎనర్జీ వస్తుంది, గుడ్ థాట్స్ వస్తాయి, మంచి ఆలోచనలు. ఎవరిని ఏ విధంగా నాశనం చేద్దామా, ఎవరిని ఏ విధంగా పడగొడదామా అని ఆలోచిస్తే రేపొద్దున ప్రకృతికి నిన్ను నాశనం చేస్తుంది. కాబట్టి గుడ్ థాట్స్ విల్ గివ్ యూ ద గుడ్ లైఫ్. గుడ్ లైఫ్ విల్ గివ్ యూ ద గుడ్ ఎనర్జీ టు ద సొసైటీ. కాబట్టి హెల్దీ ఫుడ్ తినాలి, హెల్దీ పీపుల్తో జీవించాలి. స్లీప్ వెల్. ఎ టైర్డ్ మైండ్ బికమ్స్ నెగిటివ్. ఎస్, అలిసిపోయినటువంటి మనస్సు నెగిటివ్ ఆలోచనలు. స్లీప్ వెల్. నిద్రపోవాలి, బాగా నిద్రించాలి. నెక్స్ట్, ప్రాక్టీస్ డీప్ బ్రీతింగ్. కామ్స్ ద మైండ్ అండ్ రిడ్యూసెస్ స్ట్రెస్. డీప్ బ్రీతింగ్ అండ్ మెడిటేషన్ చేయాలి. దానివల్ల మైండ్ కామ్గా ఉంటుంది, స్ట్రెస్ రెడ్యూస్ అవుతుంది. అవాయిడ్ ఓవర్ థింకింగ్ చేయొద్దు. ఫోకస్ ఆన్ ఫ్యాక్ట్స్. నిజాల మీద నువ్వు ఫోకస్ చేయి, నాట్ ఫియర్స్, భయాల మీద కాదు. అహంకారాన్ని చూపొద్దు. అహంకారికి ఎక్కువ ఓవర్ థింకింగ్. వాడు నన్ను గౌరవించట్లేదే, వీడు నన్ను గౌరవించట్లేదే, వాడు నాకు ఇది అవ్వట్లేదే, వీడు నాకు లోపడడం లేదా అని ఆలోచించొద్దు. మనమందరము కూడా దైవానికి లోపడాలి, మనల్ని సృజించిన సృష్టికర్తకు లోపడాలి. కానీ వాడు నాకు గౌరవించట్లేదే, వీడు నాకు గౌరవించట్లేదని ఆలోచించావా, ఓవర్ థింకింగ్ వెళ్ళిపోతావు. అవన్నీ కూడా వేస్ట్ ఆఫ్ ఎనర్జీ. ఒక యాత్రికులుగా ఈ భూమి మీదకి వచ్చాం, పని చేసుకున్నాం, మరలా 6 అడుగుల కట్టెల మీద పెడతారు 45 నిమిషాల్లో. ఈ 45 సంవత్సరాల బాడీ కూడా 45 నిమిషాల్లో బూడిదైపోతుంది. కాబట్టి ఓవర్ థింకింగ్ చేయకూడదు. ప్రజల్ని ప్రేమించాలి. ప్రేమే శాశ్వతమైనది. ఎందుకంటే గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమే ఉన్నాడు. నువ్వు కూడా దేవుడిగా మారాలి అంటే నీలో కూడా ప్రేమతత్వం అనేది ఉండాలి. దానిగా అంటాడు, ఫోకస్ ఆన్ ఫ్యాక్ట్స్, నాట్ ఫియర్స్. డోంట్ బి ఓవర్ థింకింగ్.
నీ అహంకారం, నీ దురహంకారమే నీకు రేపు శత్రువు అయిపోతుంది. రావణాసురుడి పరిస్థితి చూడండి, వాడి దురహంకారమే వాడిని నాశనం చేసింది. దుర్యోధనుడి పరిస్థితి, వాడి దురహంకారమే వాడిని నాశనం చేసింది. ఇవన్నీ కూడా ఇతిహాసాలు మనకి చక్కటి బోధన ఇస్తాయన్నమాట. నెక్స్ట్, స్టాప్ కంపేరింగ్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్. యువర్ జర్నీ ఈజ్ యూనిక్. పక్కోడితో నువ్వు ఎప్పుడు కూడా కంపేర్ చేసుకోకు. వాడికి కార్లు ఉన్నాయి, వాడికి అది ఉంది, ఇది ఉందని. వాడుకుంటే నీకు వస్తాయి. కాబట్టి వాడితో కంపేర్ చేసుకుని టైం వేస్ట్ చేసుకోకు. కాలమే దైవము. కాలంతో ప్రయాణిస్తున్నావు, దైవంతో ప్రయాణిస్తున్నావు. కాలంలో కలిసిపోతున్నావు అంటే దైవంతో. కాలంలో కలిసిపోవడం అంటే చనిపోవడం, మరణం. చనిపోవడం అంటే వాడు శరీరము చచ్చుడైపోయి పోయాడు, ఆత్మ పోయిందని అర్థం అన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా ఒకరితో కంపేర్ చేసుకోవద్దు. వాడికి అది ఉంది, ఇది ఉంది. వాడికి ఉంటాయి, అన్నీ ఉంటాయి. వాడు ఈ భూమి మీద 1000 సంవత్సరాలు బ్రతకాలనే ఉద్దేశంతో అన్నీ గ్యాదర్ చేసుకుంటాడు. కానీ ఎప్పుడు గుండె ఆగిపోద్దో వాడికి తెలియదు, ఎవరికీ తెలియదు. కాబట్టి మనమందరం కూడా యాత్రా జీవితం వచ్చినట్లుగా భావించి యాత్రికులుగా బ్రతికి మనము, యువర్ జర్నీ ఈజ్ యూనిక్. నీ జీవితమే శ్రేష్టమైనది, విశిష్టమైనది. కాబట్టి ఈ విశిష్టమైన జీవితానికి ఇష్టమైన రీతిగా బ్రతికి, మంచిగా బ్రతికి, నీలో ఒకడు ఉంటాడు, వాడే అంతరాత్మ. వాడిని మోసం చేయలేం, ఎవరినైనా మోసం చేయగలం. నీ అంతరాత్మను మోసం చేయలేం. నీ అంతరాత్మ దైవ సంబంధమైనది. కాబట్టి నువ్వు ఎవరితో కంపేర్ చేసుకోవచ్చు. నీ అంతరాత్మ చెప్పినట్లు నువ్వు విను. నెక్స్ట్, స్పెండ్ టైమ్ ఇన్ నేచర్. గ్రీన్ ఎన్విరాన్మెంట్ రిలాక్సెస్ ద బ్రెయిన్. నేచర్తో గడపాలి. 24 గంటలు 24 అవర్స్ డబ్బు ఎలా సంపాదించాలని ఆలోచిస్తావు. మంచిదే, డబ్బు అవసరమే. కానీ డబ్బు కన్నా విలువైనది నీ ప్రాణం. నీ ప్రాణం ఎక్కడి నుంచి? నేచర్ నుంచి వచ్చింది. అప్పుడప్పుడు నేచురల్ గడుపుతూ ఉండాలి. అప్పుడప్పుడు కూడా నేచర్ ఆస్వాదిస్తూ ఉండాలి. ఎందుకంటే గ్రీన్ ఎన్విరాన్మెంట్ రిలాక్సెస్ ద బ్రెయిన్. పచ్చటి బయళ్ళు నీ యొక్క మనస్సుకి ఆనందాన్ని ఇస్తాయి, రిలాక్స్ చేస్తాయి. రీడ్ ఇన్స్పైరింగ్ బుక్స్ అండ్ కోట్స్. మంచి పుస్తకాలు చదువుతూ ఉండాలి, కోట్స్ చదువుతూ ఉండాలి. ఎందుకంటే పాజిటివ్ ఇన్పుట్, పాజిటివ్ అవుట్పుట్. పాజిటివ్ బుక్స్ నువ్వు చదివావంటే నువ్వు పాజిటివ్గా ఆలోచనలు ఉంటాయి, పాజిటివ్ బ్రెయిన్ ఉంటుంది, హ్యాపీగా బ్రతుకుతావు, ఆధ్యాత్మిక జీవితంగా బ్రతుకుతావు. మంచి పుస్తకాలు, 7 హ్యాబిట్స్ ఆఫ్ ది హైలీ ఎఫెక్టివ్ పీపుల్, అద్భుతమైన పుస్తకం అది. తర్వాత యూ ఫర్ ఎవర్, చాలా అద్భుతమైన పుస్తకాలు. అన్నిటికైనా మంచి పుస్తకాలు ఉన్నాయి, ఆ పుస్తకాలు చదవండి. కాబట్టి పాజిటివ్ ఇన్పుట్ ఈక్వల్ టు ద పాజిటివ్ అవుట్పుట్. కీప్ యువర్ రూమ్ అండ్ వర్క్ స్పేస్ క్లీన్. బికాజ్ క్లటర్ క్రియేట్స్ స్ట్రెస్, క్లీన్ స్పేస్ క్రియేట్స్ కామ్. ఎప్పుడైతే పరిశుభ్రత అపరిశుభ్రంగా ఉన్నావో నీ రూమ్ కానీ నువ్వు కానీ, అప్పటి నుంచి నీకు స్ట్రెస్ స్టార్ట్ అవుతుంది అనమాట. క్లీన్ స్పేస్, క్లీన్గా స్పేస్ ఉండాలి. దానివల్ల క్రియేట్స్ కామ్నెస్ అనేది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్, డూ స్మాల్ యాక్ట్స్ ఆఫ్ కైండ్నెస్. చిన్న చిన్న కైండ్నెస్ పనులు చేస్తూ ఉండాలి. హెల్పింగ్ అదర్స్ ఇంక్రీజెస్ హ్యాపీనెస్ అండ్ ఆల్సో ద బూస్ట్ఫుల్ టు యువర్ హెల్త్. ఏదైనా మనకి చిన్న చిన్న ప్రజలకి చిన్న హెల్ప్ చేస్తూ ఉండాలి. అది నీకు హ్యాపీనెస్ ఇస్తుంది, నీలో యాంటీబాడీస్ని పెంచుతుంది అనమాట. కాబట్టి ఆ విధంగా ఉండాలి. నెక్స్ట్, లెర్న్ ఫ్రమ్ మిస్టేక్స్ ఇన్స్టెడ్ ఆఫ్ బ్లేమింగ్ యువర్ సెల్ఫ్. నువ్వు చేసిన తప్పుల నుంచి నువ్వు నేర్చుకోవాలి. ఒకరి మీద నింద లేకుండా నాలో ఏం తప్పు ఉందనేది నేర్చుకొని దాని ద్వారా ఒక లెసన్ నేర్చుకొని జీవిస్తూ ఉండాలి. లెర్న్ ఫ్రమ్ మిస్టేక్స్ ఇన్స్టెడ్ ఆఫ్ బ్లేమింగ్ యువర్ సెల్ఫ్. ఊరికి నువ్వు బ్లేమ్ చేసుకోకుండా, ఇతరులను బ్లేమ్ చేయకుండా, ఆ మిస్టేక్స్ నుంచి నేను ఏమి నేర్చుకున్నాను, ఏం గుణపాఠం నేర్చుకున్నాను అది కావాలి. వాట్ డిడ్ దిస్ టీచ్ మీ? నాకు ఇది ఏ విధంగా బోధించింది,
నా జీవితంలో ఏ విధమైన మార్పును తీసుకొచ్చింది. కాబట్టి ప్రతి చెడ్డవాడు అంటే చెడు ఆలోచనలు అంటే ఆ విధమైన ఆలోచనలు కలిగిన వాడు మన గురువే. ఎందుకంటే వాడు చెడుతనం మనలోనే ఒక జీవితాన్ని, ఒక మంచితనాన్ని కల్పించింది. అమ్మ ఇది ఉంది, ఇది చెడుని అనేసి. యాక్సెప్ట్ థింగ్స్ యూ కెనాట్ కంట్రోల్. నువ్వు కంట్రోల్ చేయని యాక్సెప్ట్ థింగ్స్ నువ్వు చేయను. పీస్ గ్రోస్ వెన్ యూ లెట్ గో. యాక్సెప్ట్ థింగ్స్ యూ కెనాట్ కంట్రోల్. నువ్వు కంట్రోల్ చేయను, నువ్వు యాక్సెప్ట్ చేయాలి. నెక్స్ట్, స్టే అవే ఫ్రమ్ టాక్సిక్ పీపుల్. ప్రొటెక్ట్ యువర్ ఎమోషనల్ ఎనర్జీ. టాక్సిక్ పీపుల్ అంటే ఈ చెడ్డ ఆలోచన కల్పించేవాళ్ళు, చెడు ఆలోచనలు ఎంతసేపు అది ఇది చెప్పేటోళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళ నుంచి దూరంగా ఉండాలి. ప్రొటెక్ట్ యువర్ ఎమోషనల్ ఎనర్జీ. నీ ఎమోషనల్ ఎనర్జీని ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలి, కాపాడుకుంటూ ఉండాలి. నెక్స్ట్, స్పీక్ కైండ్లీ టు అదర్స్ అండ్ టు యువర్ సెల్ఫ్. స్పీక్ కైండ్లీ, దయతో మాట్లాడాలి. టు అదర్స్ అండ్ టు యువర్ సెల్ఫ్, నీతో నువ్వు మాట్లాడుకోవాలి, ఇతరులతో మాట్లాడాలి. యువర్ వర్డ్స్ షేప్ యువర్ మైండ్ సెట్. నీ యొక్క వర్డ్స్ నీ మైండ్ సెట్ని షేప్ చేస్తాయి. కఠినమైన మాటల వలన కఠినమైన జబ్బులు వస్తాయి. కాబట్టి యూ షుడ్ స్పీక్ కైండ్లీ. ఎంత కైండ్నెస్గా ఉంటే అంత మంచిది అనిపిస్తుంది. టు అదర్స్ అండ్ టు యువర్ సెల్ఫ్. యువర్ వర్డ్స్ షేప్ యువర్ మైండ్ సెట్. మెయింటైన్ హోప్. బిలీవ్ గుడ్ థింగ్స్ ఆర్ పాసిబుల్. హోప్ ఈజ్ ద బేస్ ఆఫ్ పాజిటివిటీ. హోప్, ఆశ కలిగి ఉండాలి. బిలీవ్ గుడ్ థింగ్స్ ఆర్ పాసిబుల్. మంచి పనులు, మంచి కార్యాలు చేయడానికి పాసిబుల్. బికాజ్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు యూ, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ టు యూ. బికాజ్ మెయింటైన్ హోప్. ఒక ఆశాపరుడమై ఉండాలి. హోప్ ఈజ్ ద బేస్ ఆఫ్ పాజిటివిటీ. కాబట్టి జీవితంలో 25 లక్షణాలు ఉంటే నువ్వు పాజిటివిటీగా ఉంటావు, పాజిటివిటీగా చేస్తావు. కాబట్టి నీ జీవితాన్ని పాజిటివ్గా మార్చుకో. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. జై హింద్.